హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజైతే శ్రీముఖలింగం చక్ర స్నానం అంటండి, అక్కడికి వెళ్తున్నాము మేము. ఇదే ఫస్ట్ టైం అయితే నేను వెళ్తున్నాను. మా ఊరు నుంచి అక్కడికి వెళ్ళడానికి అయితే 45 మినిట్స్ పడుతుంది. శివరాత్రి బుధవారం అయ్యింది కదా, ఈ చక్ర స్నానం అయితే శుక్రవారం అయ్యింది. ప్రతి సంవత్సరం శివరాత్రి వెళ్ళిన తర్వాత అయితే అవుతుంది. అక్కడికి బస్సులు కానీ ఆటోలు కానీ ఏమీ వెళ్ళవు. ఓన్లీ బైక్స్ అయితే సగం దూరం దాకా వెళ్ళడానికి అయితే అవుతుంది. మేమైతే ఆటోలో వచ్చాం కాబట్టి స్టార్టింగ్ పాయింట్ దగ్గర అయితే ఆపేశారు. అక్కడైతే పోలీసులు అయితే ఉన్నారు. ఇదంతా అయితే అందరూ అలా నడుచుకుని వెళ్తున్నారు. మేము కూడా అలాగే నడిచాము. జనాలు అయితే నార్మల్గా లేరు. ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే బోల్డ్ మంది వచ్చారు. మేమైతే ఇలా పొలాల గట్ల నుంచి అయితే నడుస్తున్నాము. వీడియో తీయడానికి అయితే సరిగ్గా అయితే అవ్వలేదు. నాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే వీడియో తర్వాత తీద్దుగా నువ్వు ఫాస్ట్గా రా అని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళు వెళ్తున్నారు. అలాగే అక్కడక్కడ అలా తీస్తూ ఉన్నాను. ఫుల్గా అయితే తీయడానికి అయితే అవ్వలేదు. చూడండి, మంచి ఎండ. మేము దిగినప్పటికీ 11:30 అయ్యింది. అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. 1 గంటకి అయితే దేవుడిని అయితే తీసుకొస్తారంట నదిలోకి. ఇగోండి, ఇలా నడుచుకుని వెళ్తాం. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. అటునుంచి వస్తున్నారు, ఇటు నుంచి వస్తున్నారు. చాలామంది జనాలు అయితే ఉన్నారు. అస్సలు ఖాళీ లేదు. ఎవరి కాళ్ళు తోసుకుని అయితే వెళ్తున్నారు. మేమే లేట్ అనుకుంటే మాకన్నా ముందు చాలామంది వచ్చారు. మా వెనకాల కూడా చాలామంది వస్తూనే ఉన్నారు. ఇక్కడ నదిలోకి అయితే దిగినప్పుడు వాటర్ అయితే అందరూ చిమ్మడం వల్ల ఫోన్లు అవి అయితే లోపల పెట్టేశాను. దేవుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఖాళీ అయిన తర్వాత అయితే ఫోన్ తీశాను. ఇదిగోండి, ఇది ఒక ఏరంట. ఆ ఏట్లో అయితే దేవుడిని అయితే తీసుకొస్తారు. శ్రీముఖలింగేశ్వర స్వామి ఉన్నారు కదా, శివయ్య, ఆయన్నైతే ఊరేగింపుగా తీసుకొచ్చి ఈ వాటర్లో అయితే ముంచుతారు. చూడండి, ఇక్కడ గజాలు కనబడుతున్నాయి కదా, ఆ గజాల మధ్యలో అయితే ఉంచి దేవుడిని అయితే ముంచి తీస్తారంట. అలా ముంచినప్పుడు అయితే మనం ఒక చేతిలోని తమలపాకులు, 2 అరటిపళ్ళు, కరక్కాయ, చిల్లర డబ్బులు, చెక్క, పసుపు, కుంకం ఇవన్నీ అయితే అలా దేవుడి మీదకి ఇసరాలంట. చాలామంది జనం ఉండడం వల్ల ఎవరికైతే వాళ్ళకి వీపుల మీద అయితే గట్టిగా తగులుతాయి. ఎందుకంటే అరటిపండు చాలా గట్టిగా తగులుతుంది కాబట్టి. ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతారు, తీసుకెళ్ళిపోతారు దేవుణ్ణి. ఆ తర్వాత ఎవరి కాళ్ళు ములగాలన్నమాట కిందకి. అలా స్నానం చేయాలి. అలా స్నానం చేసిన తర్వాత ఏంటి వీళ్ళందరూ ఇలా తీస్తున్నారు, చేతులు పెట్టి తీస్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ అంటే డబ్బులు దొరుకుతాయి. మనం ఇస్తున్న డబ్బులు మనకి దొరికితే చాలా మంచిదంట. నాకైతే 3 రూపీస్ దొరికాయి. అరటిపళ్ళు డబ్బులు అయితే దొరుకుతాయి. ఇలా దొరికితే మంచిదంట. ఈ దొరికిన డబ్బులు ఇగోండి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా, అరటిపళ్ళు చూసారా, ఆయన చేతిలో ఉన్నాయి కదా. ఇక్కడ డబ్బులు కూడా చాలామంది తీస్తారు. చిల్లర కాయిన్స్ దొరుకుతాయి. ఈ డబ్బులు దొరికిన డబ్బులనంట బీరువాలో పెడితే చాలా మంచిది. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుందంట. కుంభమేళా అంటే కుంభమేళా కన్నా ఎక్కువ మందే జనం వచ్చారు. ఇగోని చూడండి ఎలా వెళ్తున్నారో లోపలికి. చాలామంది అయితే వెళ్ళిపోయిన తర్వాత నేను వీడియో తీశాను. ఎందుకంటే జనాలు తోసేస్తున్నారు. వాటర్ అయితే ఎలా చిమ్ముతున్నారంటే అలా చిమ్ముతున్నారు. తీసుకెళ్ళిన హ్యాండ్ బ్యాగ్ కూడా నాకు తడిచిపోయింది. అందరూ అయితే ఈ విధంగా అయితే స్నానం చేస్తారు. దీన్ని శ్రీముఖలింగం చక్ర స్నానం అంటారంట. మీరు ఎప్పుడైనా ఈ చక్ర స్నానానికి వెళ్ళారా లేదా అన్నది కామెంట్ చేయండి. జనాలను చూసైతే ఇంతమంది జనాలు ఉన్నారా అని అనిపించింది. మొత్తం అందరూ అయితే చాలామంది ఉన్నారు జనాలు. ఆల్మోస్ట్ సగానికి పైగా వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రమే ఉన్నారు. మాతో వచ్చిన వాళ్ళు రమ్మని అంటుంటే వాళ్ళైతే రాను, ఇంకా తీస్తాను అంటున్నారు. సరేలే ఈ లోపల వీడియో తీసుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను. ఏరు కదా, ఎక్కువ వాటర్ అయితే లేదు. జస్ట్ నడుం దాకా వచ్చాయి అంతే నీళ్ళు. అలా కూర్చుని ములగాలి. 3 సార్లు ములిగి లెగాలంట. ఇలా స్నానం చేస్తే మంచిది అని అంటున్నారు. అందుకే స్నానం చేయడానికి అయితే మేము వెళ్ళాము. స్నానం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అక్కడైతే అన్నదానం జరుగుతుంది. భోజనం అయితే తిన్నాము. ఆల్మోస్ట్ లాస్ట్కి అయితే వచ్చిందంట. నిజంగా మాకు అదృష్టం ఉంది కాబట్టి మాకు భోజనం అయితే దొరికింది. భోజనం తినేసి ఆటో ఎక్కి ఇంటికి వచ్చినప్పటికీ సాయంత్రం 5 అయితే అయ్యింది. ఈ విధంగా అయితే మాకు స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.